మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగడం ఖాయమంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుందో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు కుంభరాశి జాతకులు. ఎందుకంటే సరికొత్త పునాదులు వేయబోతున్నారు మీ యొక్క జీవితంలో. లక్ష్య సాధన దిశగా మీరు వేసే అడుగులు ఏ విధంగా ఫలించబోతున్నాయి, అసలు ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి జాతకులు గ్రహాల్లో పలు రకాలైనటువంటి కీలక మార్పులు అయితే సంభవించబోతున్నాయి. మీరు కాదు అనుకున్న పనులు కూడాను పూర్తి చేసే అవకాశాలు మీకు వస్తాయి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడాను మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ చిన్న అవకాశాలు మీ వద్దకు వస్తాయి. అవి వేటి రూపంలో అయినా, ఏ వ్యక్తుల రూపంలో అయినా కావచ్చును. మీరు చేయవలసిందల్లా నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని వెడనడండి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీ యొక్క పనిని వేరే వారికి అప్పగించడమో, ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి పోస్ట్ పోన్ చేయడమో ఇలాంటివి అస్సలు చేయకూడదు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆకస్మిక ధన లబ్ధి అయితే చేకూరబోతుంది. అయితే ఎప్పటి నుంచో మీకు నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనేది కలగా ఉన్నది. ఆ యొక్క కళ సాకారం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం రీత్యా ధన లబ్ధి అయితే చేకూరుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా జీవిత భాగస్వామితో ముందుగా సంప్రదించడం మీకు చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. భగవంతుడు మిమ్మల్ని కరుణించబోతున్నాడు. కావున రకరకాల పరిస్థితులు మీకు ఎదురు కాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో కూడాను ఒక్క విషయాన్ని 100 రకాలుగా ఆలోచించండి. మంచి చెడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఉంటుంది. మంచిని మీరు చాలా వరకు కూడాను గ్రహించలేకపోతున్నారు. అందుకే ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు ఎదురు వచ్చాయి. ఇక ఇప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ప్రోద్బలంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితం సమూలంగా మారిపోతుంది. మీతో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క జీవితం కూడా మారిపోతుంది. ఊహించినంత ధన ప్రాప్తి కలుగుతుంది. మీ ఇంట సంపాదన పెరుగుతుంది. నలు దిశలా ధన ప్రవాహం మొదలు కాబోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. కావున వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఏ రంగంలో అయినా కూడాను ఆచితూచి వ్యవహరించండి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఇలా నమ్మడం రీత్యానే ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. నమ్మిన వారే మోసగించిన పరిస్థితులు కానవచ్చాయి. కావున ఇక నుండి అయినా జాగ్రత్త పడండి. ఎవరికి ఎంతలో సహాయం చేయాలో అంతలోనే సహాయం చేయండి. పరిమితులు దాటిన స్నేహం చాలా వరకు కూడా ప్రమాదకరమవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.